నగరం నడిబొడ్డునున్న పాత అపార్ట్మెంట్, 3వ అంతస్తు. ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ పేరు కూడా సరిగ్గా కనిపించినంతగా బోర్డు మీద అక్షరాలు చెరిగిపోయి ఉన్నాయి. మెట్లెక్కుతుంటే పాత కలప, తేమ కలిసిన ఓ విచిత్రమైన వాసన. ఆ 2 సూట్ కేసులు లాక్కుంటూ 3వ అంతస్తులోని ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ముందు ఆగింది అనన్య. జేబులోంచి తాళం చెవి తీసి తలుపు తీసింది. కీచుమంటూ శబ్దం చేసుకుంటూ ఆ చెక్క తలుపు తెరుచుకుంది. లోపలంతా చీకటి. గోడ మీద తడుముకుంటూ స్విచ్ వేసింది. ఒక చిన్న ట్యూబ్ లైట్ 2 సార్లు మినుకు మినుకుమంటూ వెలిగింది. ఒక చిన్న హాల్, దానికి ఆనుకొని ఒక ఓపెన్ కిచెన్, పక్కనే ఒక బెడ్రూమ్. అంతే. ఆ 4 గోడల మధ్య పెద్దగా సామాన్లేమీ లేవు. ఒక మూల పాత సోఫా, బెడ్రూమ్లో ఓ ఇనప మంచం, దానిమీద పల్చటి పరుపు. అర్జున్ ఇంట్లో ఉన్న డైనింగ్ హాల్ అంతా కూడా లేదు ఈ ఫ్లాట్ మొత్తం కలిపితే. కానీ అనన్య ఆ గది మధ్యలో నిలబడి కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఆక్సిజన్ నేరుగా ఆమె ఊపిరితిత్తుల అడుగు భాగం వరకు వెళ్ళినట్టు అనిపించింది. ఈ 4 ఏళ్లలో మొదటిసారి ఆమెకు శ్వాస ఆడుతున్నట్టు అనిపించింది. ఆ గాల్లో ఏసీ చల్లదనం లేదు. ఖరీదైన రూమ్ ఫ్రెషనర్ సువాసన లేదు. కేవలం దుమ్ము, ఒంటరితనం మాత్రమే ఉన్నాయి. అయినా సరే ఆ గాలి ఆమెకు అమృతంలా అనిపించింది. సూట్ కేసులను ఒక మూల పెట్టి నెమ్మదిగా నడిచి వెళ్ళి కిటికీ తలుపులు తెరిచింది. బయట ట్రాఫిక్ హోరు, పక్క వీధిలో ఎవరో అరుస్తున్న శబ్దాలు గదిలోకి ప్రవేశించాయి. అర్జున్ ఎప్పుడూ అనేవాడు, చీప్ అండ్ నాయిసీ ఏరియాలో ఉండటం నా వల్ల కాదు అని. అతను సృష్టించిన ఆ నిశ్శబ్ద పాలరాతి కోటలో ఒక ఖైదీలా బతికింది తను. ఒక రోబోట్లా ఏ సమయానికి ఏ పని చేయాలో మైండ్లో ఫిక్స్ చేసుకుని నడుచుకునేది. అర్జున్కి కాఫీ ఇవ్వడం, తన బట్టలు సర్దడం, అతని మూడ్ని బట్టి తన ఫీలింగ్స్ని మార్చుకోవడం, ఇది ఆమె జీవితం. కానీ ఇప్పుడు ఆ బాధ్యతలు లేవు, ఆ నిబంధనలు లేవు. చాలామంది విడాకులు అనగానే లేదా భర్త మోసం చేశాడనగానే జీవితం అయిపోతుందని గుండెలవిసేలా ఏడుస్తారు. పాత జ్ఞాపకాలు తలుచుకొని కుమిలిపోతారు. తను ఎలాగైనా మర్చిపోవాలని విఫల ప్రయత్నాలు చేస్తారు. కానీ అనన్య ఫిలాసఫీ వేరు. స్వేచ్ఛ అంటే అతన్ని మర్చిపోవడం కాదు, జరిగిన అవమానాన్ని, ఎదురైన మోసాన్ని మెదడు పొరల్లో అలాగే పదిలంగా ఉంచుకోవాలి. స్వేచ్ఛ అంటే ఇతరుల కోసం, ఇతరుల ఆమోదం కోసం బతకడం మానేసి తన అస్తిత్వం కోసం తను బతకడం. ఈ చిన్న సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఆమెకు ఆ అస్తిత్వాన్ని తిరిగిస్తోంది. నెమ్మదిగా వెళ్ళి ఆ పాత సోఫాలో కూర్చుంది. తన హ్యాండ్ బ్యాగ్ తెరిచి మొబైల్ ఫోన్ బయటకు తీసింది. స్క్రీన్ అన్లాక్ చేసి కాంటాక్ట్స్లోకి వెళ్ళింది. సెట్టింగ్స్ ఓపెన్ చేసి బ్లాక్ నంబర్ లిస్ట్ తీసింది. అందులో స్పామ్ కాల్స్లో చిట్ట చివర ఓ నంబర్ ఉంది. ఆ నంబర్కి పేరు లేదు, కేవలం వి అనే అక్షరం మాత్రమే ఉంది. 4 ఏళ్ల క్రితం అర్జున్తో పెళ్లి నిశ్చయమైన రోజు రాత్రి తాతయ్య రఘురామ్ ఆమె దగ్గరకు వచ్చి, అనన్య, నీ పాత జీవితం ఒక చీకటి. అది ఏ క్షణమైనా నీ ప్రాణాలకే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదమే. నాకు మాటివ్వు, ఇకపై ఆ దరిదాపుల్లోకి వెళ్ళనని. ఒక సాధారణ ఆడపిల్లల కొత్త జీవితం మొదలు పెడతానని అడిగాడు. తాతయ్య మీదున్న ప్రేమతో, గౌరవంతో ఆమె ఆలోచించకుండా మాటిచ్చింది. ఆ రోజు రాత్రి తన గ్యాంగ్కి, తన అనుచరులకు దూరంగా వచ్చేసింది. తన కమ్యూనికేషన్ నెట్వర్క్ అంతటినీ కట్ చేసింది. ముఖ్యంగా తన కుడి భుజం లాంటి వాడిని బ్లాక్ చేసింది. ఇప్పుడు ఆమె వేలు ఆ వి అనే అక్షరం మీద ఆగింది. అన్బ్లాక్ కాంటాక్ట్, ఒక చిన్న ట్యాప్, అంతే. ఒకప్పుడు బ్లాక్ చేయబడిన గతం ఇప్పుడు అన్లాక్ అయింది. డైల్ ప్యాడ్ ఓపెన్ చేసింది. ఆ నంబర్కి కాల్ చేసింది. ఫోన్ రింగ్ అవుతుంది. ఆమె ఫోన్ స్పీకర్ ఆన్ చేసి సోఫా పక్కనున్న చిన్న టీపాయ్ మీద పెట్టింది. రింగ్, అటువైపు కాల్ కనెక్ట్ అయింది. కానీ ఎవరు మాట్లాడడం లేదు. వెనకాలేదో పబ్లో ప్లే అవుతున్న పెద్ద మ్యూజిక్ వినిపిస్తోంది. సెకండ్ల వ్యవధిలో ఆ మ్యూజిక్ ఆగిపోయింది. అంటే అతను ఏదో సైలెంట్ ప్లేస్కి వెళ్ళాడని అర్థం. హలో, అటు నుండి ఓ గరుకైన కానీ ఎంతో అలర్ట్గా ఉన్న గొంతు. ఆ గొంతు వినగానే అనన్య పెదవుల మీద సన్నని నవ్వు వచ్చింది. వికాస్, వైజాగ్ నగరపు చీకటి సామ్రాజ్యానికి రాకుమారుడు, లేడీ డాన్ అడుగుజాడల్లో నడిచే అత్యంత నమ్మకమైన సైన్యాధ్యక్షుడు. అనన్య సామ్రాజ్యాన్ని వదిలేసిన తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసి ఇప్పుడు ఆ గ్యాంగ్ని నడిపిస్తున్నాడు అతనే. వికాస్కు అనన్య అంటే ప్రాణం. ఆమె కోసం ప్రాణాలు ఇస్తాడు, ప్రాణాలు తీస్తాడు. కానీ అతని ప్రేమ ఎప్పుడు ఓ గౌరవప్రదమైన హద్దులు దాటలేదు. అనన్య ఎప్పుడైతే నేను అర్జున్ని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పిందో, వికాస్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమె నిర్ణయాన్ని గౌరవించి దూరమయ్యాడు. వికాస్, అనన్య గొంతు ఆ గదిలో ప్రశాంతంగా వినిపించింది. అటువైపు నిశ్శబ్దం. 5 సెకండ్ల పాటు శ్వాస తీసుకున్న శబ్దం కూడా వినపడలేదు. ఆ పిలుపు
ఆ గొంతును ప్రాసెస్ చేసుకోవడానికి వికాస్ మెదడుకు అంత సమయం పట్టింది. బాస్, వికాస్ గొంతు నమ్మలేకపోతున్న ఆశ్చర్యం. అవును. అటువైపు నుంచి ఒకసారిగా గట్టిగా నవ్విన శబ్దం వినపడింది. ఆ నవ్వులో ఓ పసిపిల్లాడి సంతోషం, ఒక సైనికుడు ఉత్సాహం కలిసి ఉన్నాయి. బ్లడీ హెల్, 4 సంవత్సరాలు, 1460 డేస్, రోజులు లెక్క పెట్టుకుంటూ బతికేం తెలుసా? వికాస్ మాటల్లో ఉద్వేగం తన్నుకొస్తుంది. ఫైనల్లీ లేడీ డాన్ తిరిగొచ్చావా? ఒక్క మాట చెప్పు బాస్. వైజాగ్ పోర్ట్ దగ్గర మన పాత జెండా ఎగరేయమంట. ఎవరు టార్గెట్ చేయాలి? ఆర్డర్ ఇవ్వు. వికాస్ మాటల వేగం, అతని ఉత్సాహం చూసి అనన్య మళ్ళీ నవ్వింది. అతను ఏమాత్రం మారలేదు. ఆగు వికాస్. అనన్య గొంతులో ఇప్పుడు ఒక స్థిరత్వం, ఒక కమాండ్. నేను తిరిగి రాలేదు. అటువైపు నవ్వాగిపోయింది. అంటే? లేడీ డాన్ తిరిగి రాలేదు వికాస్. నేను పాత జీవితంలోకి వచ్చే ఉద్దేశంలో లేను. తాతయ్యకు నేను ఇచ్చిన ప్రామిస్ ఇంకా అలాగే ఉంది. ఆ నెత్తురు, ఆ సామ్రాజ్యం నాకు అవసరం లేదు. మరి ఇప్పుడు ఎందుకు కాల్ చేశావు? వికాస్ గొంతులో కన్ఫ్యూజన్. నాకు తెలుసు, నువ్వు కారణం లేకుండా బ్లాక్ లిస్ట్లోంచి నంబర్ తీయవని. ఏదో జరిగింది. ఏంటి విషయం? అనన్య సోఫాలో వెనక్కి వాలి పైకప్పు వైపు చూసింది. కళ్ళ ముందు గేటు దగ్గర నందిని నిలబడి పక్కపక్క నవ్విన దృశ్యం ఫ్లాష్లా మెరిసింది. నా కడుపులో నీ బిడ్డ ఉన్నాడు అర్జున్ అన్నమాట చెవుల్లో మారుమోగాయి. అర్జున్ నాకు విడాకులు ఇస్తున్నాడు, అత్యంత క్యాజువల్గా చెప్పింది అనన్య, వాతావరణం గురించి చెప్తున్నట్టుగా. కానీ అటువైపు వికాస్ రియాక్షన్ వేరుగా ఉంది. ఒక బరువైన కుర్చీ కింద విసిరేసిన శబ్దం వినిపడింది. ఏంటి, ఆ బిజినెస్ ఈడియట్ గాడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఫోన్ కాల్ అనన్య. వాడి కంపెనీలు, వాడి ఆస్తులు అన్నీ రేపటి ఉదయానికి బూడిదైపోతాయి. జస్ట్ సే దట్ వర్డ్. రిలాక్స్ వికాస్. వాడి పని నేను చూసుకుంటాను. వాడికే కాదు, వాడి వెనకాలండి గేమ్ ఆడిస్తున్న వాళ్ళని కూడా నేను సమాధానం చెప్తాను. నా యుద్ధం నేనే చేయాలి. మరి నేనేం చేయాలి? వికాస్ అడిగాడు. అతని గొంతులో ఆమె ఆదేశాన్ని పాటించడానికి సిద్ధంగా ఉన్న విధేయత. నాకొక పని జరగాలి వికాస్. అనన్య వంగి ఫోన్కి దగ్గరగా వచ్చింది. ఆమె కంఠస్వరంలో ఒక సీరియస్నెస్. నందిని. నందిని? ఎవరు తను? అర్జున్ ప్రియురాలు. ఇప్పుడే నా కళ్ళ ముందే అర్జున్కి తను ప్రెగ్నెంట్ అని చెప్పింది. కానీ నా ఇన్వెస్టిగేషన్ మైండ్కి ఏదో తేడా కొడుతోంది వికాస్. అర్జున్ లాంటి క్యాలిక్యులేటెడ్ బిజినెస్ మ్యాన్ ఒక అక్రమ సంబంధం పెట్టుకుని, అది కూడా తండ్రి అయ్యేంత వరకు దాన్ని దాచిపెట్టి అకస్మాత్తుగా నన్ను ఇంట్లోంచి గెంటేయడం, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్టుంది. ఇందులో ఒక ఎమోషనల్ ఫూల్ లాగా బలైపోయింది కేవలం అర్జున్ మాత్రమే అని నాకు అనిపిస్తోంది. వికాస్ శ్రద్ధగా వింటున్నాడు. నాకు ఆ నందిని గురించి పూర్తి డీటెయిల్స్ కావాలి వికాస్. కంప్లీట్ ఇన్వెస్టిగేషన్. ఆమె ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, గత 5 ఏళ్లలో ఆమె బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఆమె ఎవరినెవరిని కలుస్తోంది, ఆమె కాల్ హిస్టరీ, ప్రతి ఒక్కటి నాకు కావాలి. ఒక చిన్న ఆధారం దొరికినా వదలొద్దు. అర్థమైంది బాస్. ఆమె పాత వాట్సాప్ చాట్ దగ్గర నుండి ఆమె వాడే క్రెడిట్ కార్డ్ బిల్స్ వరకు అన్నీ నా స్కానర్లోకి వస్తాయి. ఇంకా నందిని క్యారెక్టర్ చూస్తుంటే అర్జున్ ఆస్తి కోసం వచ్చిన ఒక గోల్డ్ డిగ్గర్లా కనిపిస్తుంది. కానీ వాళ్ళిద్దరి మీటింగ్ ఒక యాక్సిడెంట్ కాదు. ఎవరో ఆమెను కావాలని అర్జున్ లైఫ్లోకి పంపించుంటారు. ఆ మాస్టర్ మైండ్ ఎవరో నాకు తెలియాలి. ఇదంతా లాగడానికి కొంచెం టైం పడుతుంది అనన్య. నీకు 24 గంటల సమయం ఇస్తున్నాను వికాస్. అనన్య ఖచ్చితంగా చెప్పింది. వికాస్ వైపు నుంచి ఓ చిన్న నవ్వు. టైం లిమిట్స్ పెడుతున్నావు, ఆర్డర్ ఇస్తున్నావు, లేడీ డన్ తిరిగి రాలేదంటావేంటి? ఆ వాయిస్లో బేస్ ఏమాత్రం తగ్గలేదు. అనన్య కూడా నవ్వింది. సమయం వచ్చినప్పుడు ఆ బాస్ ఏమిటో అర్జున్కి, నందినికి కూడా చూపిస్తాను. ప్రస్తుతానికి ఈ ఇన్ఫర్మేషన్ నాకు అర్జెంట్. అండ్ ఇంకో విషయం చెప్పు. నేను ఎక్కడున్నానో, ఏం చేస్తున్నాను అనే విషయం మా తాతయ్యకి తెలియకూడదు. నేను ఈ ప్లాన్లో ఉన్నానని ఎవరికి అనుమానం రాకూడదు. నీడ కూడా కనిపెట్టలేదు బాస్. పాత అకౌంట్స్ అన్నీ యాక్టివేట్ చేస్తాను. నీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా లైన్ క్లియర్గా ఉంటుంది. థ్యాంక్స్ వికాస్. నాకు థ్యాంక్స్ చెప్పకనన్య, నీ వాయిస్ వినడమే నాకు ఒక కిక్. ఐల్ గెట్ బ్యాక్ టు యూ విత్ దట్ ఫైల్స్. కాల్ డిస్కనెక్ట్ అయింది. అనన్య ఫోన్ పక్కన పెట్టి లేచి నిలబడింది. కిటికీ బయట నగరపు లైట్లు ఆమె కళ్ళల్లో ప్రతిఫలిస్తున్నాయి. ఒకప్పుడు ఇదే నగరంలో ఎంతో భయపడుతూ అందరికీ అనుకువగా ఉంటూ బతికింది. కానీ ఇప్పుడు ఆమెకి ఎలాంటి భయం లేదు. నందిని ఆడిన నాటకంలో తానొక పావులో మిగలకూడదు. 50 లక్షలు తీసుకుని మూల కూర్చునే రకం తను కాదు. తనను వాడుకొని మోసం చేసి రోడ్డు మీద గెంటేసిన వాళ్ళ ఆటలిక సాగవు. సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్కి కిచెన్లోకి వెళ్ళి ఒక గ్లాస్ నీళ్లు తాగి తన సూట్ కేసును ఓపెన్ చేసింది.
అందులో మొదటి అరలో ఎప్పుడూ తీయకుండా దాచిన ఓ నలుపు రంగు లెదర్ జాకెట్ ఉంది. 4 ఏళ్లగా ఎండ గాలి తగలని ఆ జాకెట్ను బయటకు తీసింది. దాన్ని చేతుల్లో పట్టుకోగానే ఆమెకు పాత జ్ఞాపకాలు, ఒక పవర్ ఒక్కసారిగా ఆమె నరాల్లో ప్రవహించినట్టు అనిపించింది. రేపటి నుంచి ఆమె జీవితం కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. అటువైపు 30 రోజుల కూలింగ్ పీరియడ్లో ఫ్రీడమ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్న అర్జున్కి, ఇటువైపు అర్జున్ ఆస్తి మొత్తం తన సొంతం చేసుకోబోతున్నానని కలలు కంటున్న నందినికి ఊహించని తుఫాను ముంచుకొస్తోంది. ఆ తుఫాను కేంద్ర బిందువు ఆ చిన్న సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో నిలబడి ఉన్న అనన్య. ఆమె ఆట మొదలు పెట్టబోతోంది. కానీ ఈసారి రూల్స్ ఆమెవే. కుటుంబ న్యాయస్థానం కారిడార్. వందలాదిగా విరిగిన బంధాలు, తెగిపోయిన సంబంధాలకు సాక్ష్యాలుగా నిలిచిన ఆ గోడల మధ్య ఎవరి గోల వారిదే. లాయర్ల హడావిడి, టైప్రైటర్ల శబ్దాలు, కక్షిదారుల గుసగుసలు. ఒక మార్కెట్ని తలపిస్తోంది ఆ వాతావరణం. కౌన్సిలింగ్ రూమ్ బయట ఉన్న చెక్క బెంచ్ మీద కూర్చొని ఉన్నాడు అర్జున్. అతని ఎడమ చేతిలో ఉన్న రోలెక్స్ వాచి ముళ్ళు కదులుతున్న ప్రతిసారి అతని ముఖంలో చిరాకు పెరుగుతుంది. ఒక మల్టీనేషనల్ కంపెనీ సీఈఓగా అతని ప్రతి నిమిషం ఎంతో విలువైనది. ఇక్కడ ఈ కోర్టు చుట్టూ తిరగడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. అతని పక్కనే నందిని నిలబడి ఉంది. కోర్టు కూడా ఏదో ఫ్యాషన్ షోకి వచ్చినట్టు డిజైనర్ డ్రెస్తో నల్లటి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఉంది. అర్జున్ తన లాయర్ వైపు అసహనంగా చూశాడు. ఎంతసేపు వెయిట్ చేయాలి? అరగంట అని చెప్పి గంట అవుతోంది. డామిట్. సార్, జడ్జి గారు వేరే కేసులో ఉన్నారు. పిలవగానే వెళ్ళాలి. మ్యూచువల్ కన్సెంట్ కాబట్టి ఎక్కువ సమయం పట్టదు. లాయర్ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అప్పుడే కారిడార్ చివరి నుంచి అడుగుల చప్పుడు. అందరి దృష్టి అటువైపు మళ్ళింది. అర్జున్ కూడా తల తిప్పి చూశాడు. ఒక క్షణం పాటు తన కళ్ళను తను నమ్మలేకపోయాడు. అక్కడ వస్తున్నది అనన్యనా? గత 4 ఏళ్లుగా అతను చూసిన అనన్య వేరు. తల వంచుకుని అనుకువగా ఎప్పుడు కాటన్ చీరలు కట్టుకుని కనిపించే అనన్య కాదు. ఇప్పుడు అక్కడున్నది డార్క్ బ్లూ ఫార్మల్ ట్రౌజర్, దానికి మ్యాచింగ్ అయ్యే వైట్ షర్ట్, పైన ఒక బ్లాక్ బ్లేజర్. ఆమె నడకలో తడబాట్లేదు. తల నిటారుగా ఉంది. ఆ ముఖంలో ఎలాంటి ఆందోళన, భయం లేదు. ఒక కార్పొరేట్ బోర్డు మీటింగ్కి వస్తున్న బాస్లా ఉంది ఆమె తీరు. అర్జున్ మైండ్ ఒక్కసారి బ్లాక్ అయింది. రాత్రికి రాత్రే ఒక మనిషి ఇంత మార్పా? ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అనన్య నేరుగా వచ్చి అర్జున్కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. కనీసం అతన్ని పలకరించలేదు. నందిని వైపు కన్నెత్తి చూడలేదు. కౌన్సిలింగ్ రూమ్లోకి పిలుస్తున్నారు. గుమాస్తా వచ్చి చెప్పగానే అందరూ లోపలికి వెళ్ళారు. కౌన్సిలింగ్ గదిలో వాతావరణం చాలా ఫార్మల్గా ఉంది. టేబుల్కి ఒకవైపు కౌన్సిలర్, మరోవైపు అర్జున్, అనన్య కూర్చున్నారు. నందిని వెనక నిలబడి ఉంది. కౌన్సిలర్ వాళ్ళ ఫైల్ని పరిశీలించి తలెత్తాడు. సో, మీరు మ్యూచువల్గా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కారణాలు ఏమైనప్పటికీ చట్ట ప్రకారం సెక్షన్ 30B కింద మీకు ఒక అవకాశం ఇవ్వాలి. నేటి నుండి సరిగ్గా 30 రోజుల పాటు కూలింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ 30 రోజుల్లో మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోవచ్చు. అప్పటి వరకు మీ నిర్ణయం మారకపోతే అప్పుడు డైవర్స్ మంజూరు చేయబడుతుంది. అర్జున్కి చిరాకు ముంచుకొచ్చింది. టేబుల్ మీద గట్టిగా చరుస్తూ ముందుకు వంగాడు. చూడండి కౌన్సిలర్, మాకు ఎలాంటి కూలింగ్ పీరియడ్ అవసరం లేదు. దెర్ ఈజ్ నథింగ్ టు థింక్ అబౌట్. మా నిర్ణయం ఫైనల్. ఆ 30 days రూల్ని స్కిప్ చేసి ఈరోజే ఆర్డర్ పాస్ చేయండి. నా లాయర్కి అన్నీ చెప్పాను. కౌన్సిలర్ ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు. మిస్టర్ అర్జున్, ఇది బిజినెస్ డీల్ కాదు. ఒక్క రోజులో సైన్ చేసి క్లోజ్ చేయడానికి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితులు తప్ప ఈ కూలింగ్ పీరియడ్ని రద్దు చేయలేం. మీరు ఈ 30 రోజులు ఆగాల్సిందే. అర్జున్ పళ్ళు కొరుకుతున్నాడు. తన డబ్బు, తన పవర్ ఇక్కడ పనిచేయడం లేదన్న కోపం అతన్ని దయించేస్తుంది. సరే, ఈ 30 days ప్రాసెస్ని నడవనివ్వండి. కానీ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఇప్పుడే జరిగిపోవాలి అంటూ అర్జున్ లాయర్ ఒక డాక్యుమెంట్ని అనన్య వైపు జరిపాడు. మేడం, ఇది మీ సెటిల్మెంట్ అగ్రిమెంట్. దీని ప్రకారం మీకు 50 లక్షల రూపాయల డిపాజిట్ మరియు వైజాగ్లోని ఒక ఫ్లాట్ బదిలీ చేయబడుతుంది. దీనికి ప్రతిఫలంగా మీరు భవిష్యత్తులో అర్జున్ గారి ఆస్తికి ఎలాంటి వాటా అడగబోమని, భరణం డిమాండ్ చేయమని సంతకం చేయాలి. గదిలో నిశ్శబ్దం. అందరి దృష్టి అనన్య మీదే ఉంది. నందిని పెదవులపైన ఓ వెటకారపు నవ్వు. సంతకం చేస్తుందిలేండి, ఆ 50 లక్షల కోసమే కదా ఇదంతా అని తనలో తాను గొనుక్కుంది నందిని. అనన్య ఆ కాగితాలను తీసుకోలేదు, వాటిని చదవలేదు. టేబుల్ మీద 2 చేతులు ఆనించి అర్జున్ కళ్ళల్లోకి సూటిగా చూసి, ఆమె కళ్ళు అత్యంత నిశ్చలంగా ఉన్నాయి. నాకు ఈ 50 లక్షలొద్దు. అనన్య గొంతు గదిలో చాలా స్పష్టంగా, బలంగా వినిపించింది. అర్జున్ లాయర్ ఆశ్చర్యపోయాడు. మేడం, ఇది చాలా మంచి అమౌంట్. మీరు... లాయర్ మాటల మధ్యలోనే కట్ చేసింది అనన్య. నాకు ఆ 50 లక్షలొద్దు. అది నా విలువ కాదు. ఫ్లాట్ కూడా అవసరం లేదు. అర్జున్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. అంటే ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తుందా?
తన ఆస్తిలో సగం అడుగుతుందా, లేక నెలవారీ భరణం కింద కోట్ల రూపాయలు అడుగుతుందా? మరి నీకేం కావాలి అని అడిగాడు అర్జున్, తన గొంతులో ఉన్న కోపాన్ని అణిచిపెట్టుకుంటూ. అనన్య కొద్దిగా ముందు కొంగి, కుమార్ లా కంపెనీ, ఆ కంపెనీని నా పేరు మీద రాయండి, అది నా ఫ్యూచర్. ఆ మాటలు వినగానే గదిలో ఒక్కసారి పిన్ డ్రాప్ సైలెన్స్. అర్జున్కి తను విన్నది నిజమా అనిపించింది. అతని లాయర్ కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు. కుమార్ లా కంపెనీ. అర్జున్ గొంతులో కన్ఫ్యూజన్. అది ఒక డెడ్ కంపెనీ, దానివల్ల పైసా లాభం లేదు, లావాదేవీలు ఆగిపోయి 10 ఏళ్ళు అవుతుంది. మా తాతయ్య ఎప్పుడో ఒక లీగల్ ఫర్మ్ని అక్వైర్ చేసి అలా వదిలేశాడు. దానికి ఆఫీస్ కూడా లేదు, కేవలం ఆన్ పేపర్ మాత్రమే ఉన్న డమ్మీ కంపెనీ అది. దాని మార్కెట్ వాల్యూ 0. దాన్ని ఎందుకు అడుగుతున్నావు? అర్జున్ వ్యాపార మెదడు వేగంగా పనిచేస్తుంది. అనన్య లాభం లేని ఆ కంపెనీని ఎందుకు కోరుకుంటుంది? ఆమెకు బిజినెస్ నాలెడ్జ్ లేదు, కంపెనీ వాల్యుయేషన్ గురించి తెలీదు. ఒక పల్లెటూరు అమ్మాయికి కుమార్లా కంపెనీ అనే పేరు ఎక్కడి నుంచి తెలిసింది? ఈ పజిల్స్కి ఆన్సర్ అతనికి దొరకడం లేదు. అనన్య తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేకుండా కూర్చుంది. నాకు దాని వాల్యూతో పని లేదు, ఆ కంపెనీ నాకు కావాలి. దాన్ని నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తూ డాక్యుమెంట్స్ రెడీ చేయండి, అప్పుడే నేను ఈ విడాకుల పత్రాల మీద ఫైనల్ సైన్ చేస్తాను. నా డిమాండ్ ఇదే. వెనక నిలబడిన నందిని ఇక ఆగలేకపోయింది. అనన్య తీరు చూసి ఆమెకు చిరాకొచ్చింది. పిచ్చిదా ఏంటి అని గట్టిగా అనేసింది నందిని. ఏదో పెద్ద బిజినెస్ ఉమెన్ లాగా ఫోజులు కొడుతుంది. 10 రూపాయలకు కూడా పనికిరాని నా డబ్బా కంపెనీ అడుగుతుంది. ఇవ్వండి అర్జున్, ఆ చెత్త పేపర్లు మొహాన కొట్టండి, మనకు పీడా వదులుతుంది. అర్జున్ తన లాయర్ వైపు చూశాడు. లాయర్ తలూపాడు. సార్, ఆ కంపెనీ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మీకు ఎలాంటి నష్టం లేదు, అది మనకు బర్డెన్ కూడా. ఆమె అదే కావాలంటుంది, ఇచ్చేద్దాం. ఓకే అన్నాడు అర్జున్ అసహనంగా. రేపటికల్లా ఆ కంపెనీ పేపర్స్ నీ పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతాయి. కానీ గుర్తుపెట్టుకోనన్య, ఇది నీ చాయిస్. రేపొద్దున రోడ్డు మీద పడిన నా దగ్గరకు రాకు. ఆ అవసరం రాదులే. అనన్య చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో ఓ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఒక మాస్టర్ ప్లాన్ దాగున్నాయి. కౌన్సిల్ ముగిసింది. కౌన్సిల్ ఫైల్ మూసేసి 30 రోజుల తర్వాత మళ్ళీ హాజరు కావాలని చెప్పి వెళ్ళిపోయాడు. అర్జున్ తన సూట్ బటన్ సరిచేసుకుంటూ బయటకు నడిచాడు. అతను వెంటే లాయర్ కూడా వెళ్ళాడు. గదిలో ఇప్పుడు అనన్య, నందిని మాత్రమే మిగిలారు. నందిని తన హ్యాండ్ బ్యాగ్లోని భుజానికి తగిలించుకుని అనన్య వైపు చూసి వెటకారంగా నవ్వింది. ఏంటనన్య, అర్జున్ని భయపెడదాం అనుకుంటున్నావా? ఆ పనికిమాలిన కంపెనీని తీసుకుని ఏదో సాధిద్దామని కలలు కంటున్నావా? నీ రేంజ్ ఆ 0 కంపెనీ వరకే. అర్జున్ ఎంపైర్ నాది, నా బిడ్డ ఈ ఆస్తికి వారసుడు. నువ్వు ఇప్పుడు అఫీషియల్గా రోడ్డున పడ్డావు. అనన్య కుర్చీలోంచి నెమ్మదిగా లేచింది. ఆ ముఖంలో కోపం లేదు, ఉక్రోషం లేదు. ఒక వేటగాడు తన వలలో చిక్కుకున్న ఎర్రను చూసి ఎంత ప్రశాంతంగా ఉంటాడో అంత ప్రశాంతంగా ఉంది. ఆమె నందిని వైపు అడుగులు వేసింది. ఇద్దరి మధ్య దూరం కేవలం 1 అడుగు మాత్రమే. నందిని కళ్ళల్లోకి నేరుగా చూస్తూ అనన్య మెల్లగా ముందుకు వంగి నందిని చెవి దగ్గర తన గొంతును చాలా తక్కువ స్థాయి చేసి తగ్గించింది. నందిని, నీ గురించి నాకు అన్నీ తెలుసు. ఆ ఒక్క వాక్యం అంతే. కానీ ఆ ఒక్క వాక్యంలో ఉన్న పదును, అనన్య గొంతులో పలికిన నిగూఢమైన ధ్వని నందిని వెన్నుగుండా ఓ చలి జలధరింపు పంపించాయి. అనన్య మళ్ళీ వెనక్కి తిరిగి నందిని ముఖంలోకి చూసింది. ఆ అన్నీ తెలుసు అన్న మాట వెనుక ఉన్న అర్థం ఏంటి? తను ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిపోయిందా? తన నాటకం తెలిసిపోయిందా? తన ప్రెగ్నెన్సీ అబద్ధం అని తెలిసిపోయిందా? నందిని గుండె వేగం పెరిగింది. ఆమె చేతులకు తెలియకుండానే వణకడం మొదలుపెట్టాయి. అనన్య ముఖం మీద ఒక తేలికపాటి చిరునవ్వు విరిసింది. ఆ నవ్వులో నందినికి మొదటిసారి లేడీ డాన్ నీడ కనిపించింది. ఏం మాట్లాడకుండా అనన్య అక్కడి నుంచి బయటకు నడిచింది. ఆమె అడుగుల చప్పుడు కోర్టు కారిడార్లు ప్రతిధ్వనిస్తున్నాయి. బయటకు వచ్చి తన ట్యాక్సీలో కూర్చున్న అనన్య మొబైల్కి ఒక మెసేజ్ వచ్చింది. వికాస్ పంపిన మెసేజ్. బాస్, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. నందిని బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫేక్. ఆమె అసలు పేరు నందిని కాదు. ఆమె గతంలో 2 మోసాల కేసులో అరెస్ట్ అయి బెయిల్ మీద బయట ఉంది. కానీ దాన్ని చాలా కేర్ఫుల్గా కవర్ చేశారు. ఇంకో పెద్ద షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఆ నందినికి ఒక హిడెన్ బ్యాంక్ అకౌంట్ ఉంది. అందులోకి ప్రతి నెల ఒక అకౌంట్ నుంచి లక్షల్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఆ అకౌంట్ని ట్రేస్ చేస్తే అది కుమార్ లా కంపెనీకి లింక్ అయ్యింది. అర్జున్కి తెలియకుండా అతని ఆఫీస్లో ఎవరో ఈ డెడ్ కంపెనీని వాడుకొని హవాలా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. నందినికి ఫండింగ్ చేస్తున్నారు. అనన్య మెసేజ్ చదివి ఫోన్ని లాక్ చేసింది. అందుకే ఆమె 50 లక్షలు వదిలేసి కుమార్ లా కంపెనీని అడిగింది. అర్జున్కి అది 10 రూపాయలు విలువ చేయని డెడ్ కంపెనీ కావచ్చు. కానీ నందిని వెనుక ఉన్న కుట్రకు, అర్జున్ ఎంపైర్ని లోపల నుండి తొలిచేస్తున్న పురుగులకు అది ప్రధాన కేంద్రం.
ఆ కంపెనీ ఇప్పుడు తన చేతుల్లోకి వస్తే నందిని ఫైనాన్షియల్ నాడి తన చేతికి చిక్కినట్టే. తన శత్రువుల గుట్టు రట్టు చేయడానికి ఇదే సరైన ఆయుధం. స్వేచ్ఛ అంటే ఊరికే విడాకులు తీసుకొని వెళ్ళిపోవడం కాదు. తనను రోడ్డు మీదకు లాగిన వారిని అదే రోడ్డు మీద నిలబెట్టి బట్టలు విప్పడం. అనన్య కళ్ళల్లో ఇప్పుడు ఒక స్పష్టమైన లక్ష్యం కనిపిస్తుంది. 30 రోజుల కూలింగ్ పీరియడ్. ఈ 30 రోజుల్లో అర్జున్ ఆస్తి కోసం వచ్చిన నందిని అసలు రంగు బయటపెట్టాలి. అర్జున్ కళ్ళు తెరిపించాలి. తనని ఒక ఆప్షన్లా తీసుకున్న వాడికి తనేంటో చూపించాలి. టాక్సీ ముందుకు కదులుతుండగా అనన్య వికాస్కి రిప్లై చేసింది. పని మొదలుపెట్టు వికాస్. కుమార్ లా కంపెనీ డాక్యుమెంట్స్ రేపు నా చేతిలో ఉంటాయి. ఆ అకౌంట్స్ని ఫ్రీజ్ చేయడానికి రెడీగా ఉండు. ద గేమ్ ఈజ్ జస్ట్ బిగెన్. లేడీ డాన్ తన సామ్రాజ్యానికి తిరిగి అడుగు పెట్టలేదు, కానీ తన పద్ధతుల్లో యుద్ధం చేయడం మాత్రం మొదలుపెట్టింది. ఈ యుద్ధంలో రక్తం చుక్క చెందదు, కానీ అవతలి వాళ్ళ అహంకారం మాత్రం ముక్కలు ముక్కలవుతుంది. రాబోయే రోజులు అర్జున్కి నందినికి ఊపిరాడనివ్వని రోజులు కాబోతున్నాయి. కోర్టు కారిడార్లు దాటి బయటకు వస్తున్న అనన్య అడుగులు వేగంగా క్రమం తగ్గింది. నందిని ఎదుర్కొంటున్నప్పుడు, అర్జున్తో బేరం జరిగినప్పుడు ఆమె నరాల్లో ప్రవహించిన అడ్రినల్ రష్ ఇప్పుడు నెమ్మదిగా సద్దుమణుగుతోంది. ఆ స్థానంలో గత 24 గంటల్లో ఆమె శరీరం అనుభవిస్తున్న అలసట, నిద్రలేమి, తీవ్రమైన ఒత్తిడి ఒక్కసారిగా దాడి చేయడం మొదలుపెట్టాయి. అర్ధరాత్రి ఇల్లు వదిలి రావడం, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో దుమ్ము, ఫ్యాన్ కింద నేల మీద గడిపిన రాత్రి, ఇవన్నీ ఆమె రోగ నిరోధక శక్తిని దెబ్బతీశాయి. ఉదయం నుండి ఆమె కడుపులో పడిన ఒకే ఒక్క వస్తువు గ్లాసుడు మంచినీళ్లు మాత్రమే. మెట్ల వైపు నడుస్తున్న అనన్యకు నేల అకస్మాత్తుగా వణుకుతున్నట్టు అనిపించింది. తలలో ఏదో బరువైన సుత్తితో కొడుతున్నట్టు ఒకటే పోటు. చెవుల్లో రోద మొదలైంది. చుట్టూ ఉన్న లాయర్లు, కక్షిదారుల గొంతులు ఏదో సొరంగం చివరి నుండి వినిపిస్తున్నట్టుగా మందగించాయి. ఆమె అడుగులు తడబడింది. పక్కనే ఉన్న గోడను పట్టుకోవడానికి కుడి చేయి చాచింది, కానీ ఆ గోడ ఆమె చేతికి అందలేదు. ప్రపంచం ఒక్కసారిగా గిర్రున తిరిగింది. ఆమె శరీరం స్పృహ కోల్పోయి గురుత్వాకర్షణకు లోబడి నేలవైపు జారివ్వడం మొదలైంది. సరిగ్గా అదే సమయానికి 10 అడుగుల వెనక వస్తున్న అర్జున్, అతని పక్కన నందిని ఏదో మాట్లాడుతూ ఉంది. ఆ దరిద్రపు కంపెనీ దానికి ఎందుకు అర్జున్? అయినా నువ్వు ఎలా ఒప్పుకున్నావు? నందిని గొణుకుతుండగా అతని చెవులకు చేరడం లేదు. అతని ఆలోచనలన్నీ ఆ కుమార్లా కంపెనీ చుట్టే తిరుగుతున్నాయి. హఠాత్తుగా అతని దృష్టి ముందువైపు పడింది. అనన్య తూలిపోతుంది. అది చూసిన మరుక్షణం అర్జున్ మెదడు ఆలోచించడం మానేసింది. అతనిలో ఏ బిజినెస్ లాజిక్, ఏ ఈగో పని చేయలేదు. కేవలం ఒక అసంకల్పిత ప్రతీకారం. ఒక్క సెకండ్లో భౌతిక దూరాన్ని చెరిపేస్తూ ముందుకు దూకాడు. అనన్య శరీరం కాంక్రీట్ మెట్లను తాకడానికి కొన్ని మీటర్ల ముందే 2 బలమైన చేతులు ఆమెను గట్టిగా పట్టుకున్నాయి. ఆమె నడుం చుట్టూ ఒక చెయ్యి, ఆమె భుజాన్ని ఆసరాగా పట్టుకున్న మరో చెయ్యి. గత 1460 రోజుల్లో 4 ఏళ్ల వైవాహిక జీవితంలో అతను ఆమెను స్పృశించడం ఇదే తొలిసారి. ఆ ఒక్క స్పర్శ, ఇన్ని రోజులు ఆమె తన కోసం ఎదురు చూసిన నిరీక్షణకు అదేమన్నా జవాబా? ఎప్పుడు 3 అడుగుల దూరం పాటించే ఆ మనిషి ఇప్పుడు తన 2 చేతులతో ఆమె దేహాన్ని ఒడిసి పట్టుకున్నాడు. కానీ ఆ స్పర్శలో రొమాన్స్ లేదు, కేవలం తీవ్రమైన ఆందోళన ఉంది. ఆమెను పట్టుకున్న మరుక్షణం అర్జున్ చేతులు ఒక విపరీతమైన వేడి తగిలింది. ఆమె శరీరం నిప్పుల కొలుములా కాలిపోతుంది. బహుశా 103 డిగ్రీల జ్వరం ఉంటుంటుంది. అనన్య. అర్జున్ గొంతు భయం స్పష్టంగా పలికింది. అతను ఆమెను తన వైపుకు తిప్పుకొని ఆ మోకాలిపై కూర్చొని ఆమె తలను తన భుజం మీద కానించుకున్నాడు. ఆమె స్పృహలో లేదు. శ్వాస చాలా వేగంగా, వేడిగా వస్తుంది. బ్లేజర్ లోపల ఉన్న ఆమె ద్వేషం జ్వరంతో వణికిపోతుంది. ఇంత వేడిగా ఉన్నావేంటి? అర్జున్ తనలో తానే కంగారు పడుతూ ఆమె నుదురు మీద చేయి వేశాడు. ఆ చేతికి తగిలిన ఉష్ణోగ్రత అతన్ని మరింత భయపెట్టింది. నిన్నటి వరకు తన ఇంట్లో ఉన్న ఒక యంత్రంలా తిరిగిన మనిషి ఇప్పుడు తన చేతుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉండటం అతన్ని కలిచివేసింది. ఒక అరగంట క్రితం కౌన్సిల్ రూమ్లో తనని ఎదిరించి కూర్చున్న ఆ ధైర్యం, ఆ తెగింపు ఎక్కడికి పోయాయి? ఇంత జ్వరంలో ఆ డాక్యుమెంట్స్ కోసం ఎలా పోరాడగలిగింది? బేబీ, వదిలేదాన్ని. వెనక నుంచి నందిని అరుపు. ఆమె హై హీల్స్ టక్టకమంటూ అక్కడికి వచ్చాయి. ఇదంతా డ్రామా అర్జున్. ఆస్తి లాక్కోవడానికి ప్లాన్ చేసినట్లే ఇప్పుడు నీ సింపతి గెయిన్ చేయడానికి ఈ సొమ్మసిల్లిపోయిన నాటకం ఆడుతోంది. ఇక్కడే పడేసిరా, లాయర్లు చూసుకుంటారు, నందిని అత్యంత కర్కశంగా చెప్పింది. ఆ మాటలకు అర్జున్ లోపల ఏదో తెగిపోయింది. అతని చేతులు అపస్మారక స్థితిలో కాలిపోతున్న ఒక మనిషితో ఉంటే నందిని దాన్ని డ్రామా అంటోంది. అర్జున్ తలపైకెత్తి నందిని వైపు చూశాడు. ఆ చూపుల్లో ఎన్నడూ లేనంత కర్కుదనం ఉంది.
షటప్ నందిని. అర్జున్ గొంతు కోర్టు ఆవరణలో ప్రతిధ్వనించింది. నందిని ఒక్కడుగు వెనక్కి వేసింది. అతను ఎప్పుడూ తనపై అలా అరవలేదు. కళ్ళు కనపడడం లేదా? జ్వరంతో కాలిపోతుంది. నాటకమంటావేంటి? అర్జున్ కోపంగా అన్నాడు. అయినా తను ఏమైపోతే నీకెందుకు? విడాకులు ఇచ్చేశావు కదా. ఇక నీకు ఆవిడకు ఎలాంటి సంబంధం లేదు. లీవ్ హర్. నందిని ఇంకా తన వాదనను వినిపించే ప్రయత్నం చేసింది. అర్జున్ తన 2 చేతులతో అనన్యను చాలా సున్నితంగా కానీ బలంగా పైకెత్తాడు. ఆమె బరువు అతని చేతిలో కూర్చింది. ఇన్ని రోజులు తన ఇంట్లో కేవలం ఒక నీడలా తిరిగిన మనిషి భౌతిక ఉనికి ఇప్పుడు అతనికి స్పష్టంగా తెలుస్తుంది. విడాకులు ఇంకా పూర్తి కాలేదు నందిని. 30 రోజుల సమయం ఉంది. చట్ట ప్రకారం తను ఇంకా నా భార్యే. నా భార్యని వదిలేసి వెళ్లేంత అమానుషత్వం నాకు లేదు. ఆ మాటలు నందిని ముఖం మీద ఎవరో కొరడాతో కొట్టినట్టు అనిపించాయి. నా భార్య అనే పదాన్ని అర్జున్ అంత బలంగా వాడటం ఆమె సహించలేకపోయింది. కానీ అర్జున్ ఆమె సమాధానం కోసం ఎదురు చూడలేదు. అనన్యను హత్తుకుని వేగంగా మెట్లు దిగి తన కార్ వైపు నడిచాడు. సెక్యూరిటీ గార్డ్స్ పరిగెత్తుకుంటూ వచ్చి వెనక డోర్ తీశారు. అనన్యను సీట్లో పడుకోబెట్టి తన ముందు సీట్లో దూకాడు. ఇంజన్ స్టార్ట్ చేసి యాక్సిలరేటర్ను గట్టిగా తొక్కాడు. కార్ టైర్లు రోడ్డు మీద రాసుకుంటూ శబ్దం చేస్తూ హాస్పిటల్ వైపు దూసుకుపోయింది. నందిని కోర్టు మెట్ల మీద నిలబడి దూరంగా వెళ్తున్న కార్ వైపు చూస్తూ ఉండిపోయింది. ఆమె చేతులు పిడికిలుగా మారాయి. ప్లాన్ చేజారిపోతుందన్న భయం ఆమెను తొలిచేయడం మొదలుపెట్టింది. నగరంలోని అత్యుత్తమ కార్పొరేట్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డ్. అనన్య ఓ బెడ్ మీద పడుకునుంది. కుడి చేతికి సెలైన్ బాటిల్ కనెక్ట్ చేసింది. ఐస్ ప్యాక్తో జ్వరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్లు. ఎమర్జెన్సీ వార్డ్ బయట అద్దాల గ్లాసులోంచి లోపలికి చూస్తూ నిలబడ్డాడు అర్జున్. అతని చేతులకు ఇంకా ఆ వేడి అంటుకుని ఉన్నట్టే అనిపిస్తోంది. తన జీవితంలో ప్రతి నిమిషాన్ని బిజినెస్ గ్రాఫ్లో లాభ నష్టాలతో కొలిచేవాడు. ఇప్పుడు గత గంటగా ఒక హాస్పిటల్ కారిడార్లో ఎవరి గురించో టెన్షన్ పడుతూ నిలబడటం అతనికి కొత్తగా ఉంది. మిస్టర్ అర్జున్, డాక్టర్ బయటకు వచ్చాడు. ఎలా ఉంది డాక్టర్? భయపడాల్సిన పనిలేదు. తీవ్రమైన స్ట్రెస్, డిప్రెషన్ వల్ల వచ్చిన ఫీవర్ అది. ప్రాపర్గా రెస్ట్ తీసుకుపోవడం వల్ల బాడీ కొలాప్స్ అయింది. ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నాం. జ్వరం ఇప్పుడు కంట్రోల్లోకి వచ్చింది. షీ ఈజ్ కాన్షియస్ నౌ. రేపు ఉదయం డిశ్చార్జ్ చేయొచ్చు. డాక్టర్ వెళ్ళిపోగానే అర్జున్ లోపలికి అడుగుపెట్టాడు. గదిలో ట్యూబ్లైట్ వెలుతురులో అనన్య ముఖం ప్రశాంతంగా ఉంది. ఆమె కళ్ళు సగం తెరిచున్నాయి. సలైన్ ఎక్కుతున్న చేతి వైపు చూస్తూ నిశ్శబ్దంగా పడుకొనుంది. అర్జున్ అడుగుల చప్పుడు విని తల తిప్పి చూసింది. అర్జున్ నెమ్మదిగా బెడ్ దగ్గరకు వచ్చాగాడు. ఇద్దరి మధ్య మళ్ళీ ఆ తెలియని నిశ్శబ్దం. కానీ ఈసారి ఆ నిశ్శబ్దంలో శత్రుత్వం లేదు. ఎలా ఉంది ఇప్పుడు? అర్జున్ గొంతులో నార్మల్గా ఉండే కరకుదనం లేదు. చాలా సాఫ్ట్గా అడిగాడు. అనన్య సమాధానం చెప్పబోయి గొంతు పెగలకు ఆగిపోయింది. గొంతు పూర్తిగా ఆగిపోయి ఉంది. అర్జున్ వెంటనే పక్కనున్న వాటర్ బాటిల్ నుండి ఒక గ్లాసులో నీళ్లు వంచాడు. దాన్ని ఆమె పెదవుల దగ్గరకు తీసుకెళ్లాడు. అనన్య నెమ్మదిగా తల పైకెత్తి లేవడానికి ప్రయత్నించింది. కానీ ఆమె మెడలో బలం లేదు. అది గమనించిన అర్జున్ ఏమాత్రం సంకోచించకుండా తన ఎడమ చేతిని ఆమె మెడ కిందకు పోనిచ్చి ఆమె తలను కొద్దిగా పైకి లేపాడు. కుడి చేత్తో గ్లాసును పట్టుకుని నీళ్లు తాగించాడు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఉన్న భౌతిక దూరం కేవలం కొన్ని అంగుళాలు మాత్రమే. అనన్య 2 గుటకలు నీళ్లు తాగాక ఊపిరి పీల్చుకోవడానికి కొద్దిగా ఆపింది. అప్పుడు అసంకల్పితంగా ఓ చిన్న పసిపిల్ల తన తండ్రి ఆసరాను వెతుక్కుంటున్నట్టుగా అనన్య తన ఎడమ చేతిని నెమ్మదిగా పైకి లేపి అర్జున్ మెడ చుట్టూ వేసింది. అర్జున్ దేహం ఒక్కసారిగా షాక్కి గురైనట్టు బిగుసుకుపోయింది. అతని చేతిలో గ్లాస్ నీళ్లు కొద్దిగా ఒలికి కింద పడ్డాయి. ఆ చేతి స్పర్శ, ఆమె వెచ్చని ఊపిరి అతని మెడను తాకుతుంటే అతనిలో ఏదో తెలియని విద్యుత్ ప్రవహించింది. 4 ఏళ్లలో ఒకే ఇంట్లో ఉన్న కనీసం ఒకరినొకరు తాకని 2 ద్వీపాల్లా బతికారు. ఇప్పుడు ఆసుపత్రి గదిలో ఈ జబ్బు పడిన స్థితిలో ఆమె వేసిన చెయ్యి ఒక అదృశ్యపు వంతెనను నిర్మించింది. అనన్య గొంతు చాలా నెమ్మదిగా కానీ స్పష్టంగా వినిపించింది. థ్యాంక్స్. ఆ ఒక్క మాట గదిలో ప్రతిధ్వనించింది. ఆ పదంలో కౌన్సిల్ రూమ్లో బేరమాడిన కఠినత్వం లేదు. నందినిని భయపెట్టిన లేడీ డాన్ అహంకారం లేదు. కేవలం కృతజ్ఞత మాత్రమే ఉంది. ఆ క్షణంలో ఆ స్పర్శ ముందు, ఆ ఒక్క మాట ముందు అర్జున్ తన దగ్గరున్న డిక్షనరీలోని పదాలన్నీ మర్చిపోయాడు. అతనేమీ మాట్లాడలేకపోయాడు. ఇట్స్ ఓకే అని కానీ పర్వాలేదని కానీ చెప్పడానికి కూడా అతని గొంతు పెగల్లేదు. ఆమె మెల్లగా తిరిగి పిల్లో మీద పడుకోబెట్టాడు. అతని చేతులు ఇంకా వణుకుతున్నాయి. ఈ అనన్య ఎవరు? ఒకవైపు కోర్టులో 10 రూపాయలు విలువ చేయని కుమార్ లా కంపెనీని గుంజుకుని ఒక కార్పొరేట్ వార్ మొదలుపెట్టిన అత్యంత తెలివైన శత్రువు. మరోవైపు ఇప్పుడు జ్వరంతో వణికిపోతూ తన రక్షణ కోరుకుని
మెడ చుట్టూ చేయి వేసిన ఒక అమాయపు భార్య. ఈ రెండు ధృవాల మధ్య అతను గిలగిలాడుతున్నాడు. అనన్య కళ్ళు మూసుకుంది. మందుల ప్రభావం వల్ల మళ్ళీ నిద్రలోకి జారుకుంటుంది. అర్జున్ అక్కడే కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. ఈ 30 రోజుల కూలింగ్ పీరియడ్ కేవలం ఒక న్యాయపరమైన ప్రక్రియ కాదని, అది తన ఆలోచనలను, తన భావోద్వేగాలను పూర్తిగా కూకటి వేళ్లతో సహా పెకిలించవేయబోతున్న తుఫాన్ అని అతనికి స్పష్టంగా అర్థమైంది. నందిని చెప్పిన కడుపులోని బిడ్డ నిజమైతే తన ముందున్న ఈ బంధం ఎందుకింత బరువెక్కిపోతుంది? ఆ రాత్రి ఆ హాస్పిటల్ గదిలో అర్జున్కి నిద్రలేదు. అతని మెడ మీద పడిన ఆ స్పర్శ, ఆ వేడి 1460 రోజుల నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ అతన్ని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నాయి. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.